వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ 10th విద్యార్థులు వచ్చేసి ఎవరైనా సప్లికి యొక్క ఫీజు కట్టాలనుకుంటే లింక్ అయితే యాక్టివ్ అయింది. వెంటనే యొక్క సప్లిమెంటరీ ఫీజు అయితే కట్టండి. మే 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మాత్రమే ఈ యొక్క అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసినట్టయితే మీకు ఇక్కడ వెబ్సైట్లో ప్రతి ఒక్కదానికి ఒక లింక్ అయితే ఉంటుంది. రీకౌంటింగ్ అలాగే రీవెరిఫికేషన్ కూడా ఈ యొక్క లింక్ అయితే ఉంది. ముందు వీడియోలో నేను రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ప్రాసెస్ అయితే చెప్పాను. ఈ వీడియోలో మీరు సప్లిమెంటరీ లేదా ఇంప్రూవ్మెంట్కి ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకోబోతున్నారు. వీడియోని చూసి ముందు ఒక లైక్ చేసి ఛానల్ని కొత్తగా విజిట్ అయినట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మీరు చూడండి, రీవెరిఫికేషన్ మీద క్లిక్ చేస్తే ఈ యొక్క లింక్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ యొక్క లింక్ మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి అయితే రాదు. ఇక్కడ మీ యొక్క స్కూల్ కోడ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు మీ స్కూల్ కోడ్ పాస్వర్డ్ తెలియదు కాబట్టి మీ యొక్క సార్ని అయితే అడగండి. మీకు రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్కి అయితే అప్లై చేస్తారు. ఇది మొదటి లింకు. రెండవది వచ్చేసి స్కూల్ వైజ్ రిజల్ట్స్ ఏఎస్సి ఫీ పేమెంట్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు మీ యొక్క సప్లీకి లేదా ఇంప్రూవ్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంప్రూవ్మెంట్ అనేది కేవలం 2 సబ్జెక్ట్స్కి మాత్రమే. ఇది కూడా మీకైతే ఓపెన్ అవ్వదు. మీ యొక్క స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క స్కూల్ కోడ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యారనుకోండి, మీ యొక్క స్కూల్ డీటెయిల్స్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ అయితే కనిపిస్తారు. ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళ పక్కన ఇంప్రూవ్మెంట్ 2 సబ్జెక్ట్స్ అని కనిపిస్తుంది. ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళకి సప్లీ అని కనిపిస్తుంది. ఈ యొక్క స్కూల్ వైజ్ రిజల్ట్స్ ఏఎస్సి అంది కదా, ఏఎస్సి అంటే అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్. ఇందులోనే మీ యొక్క స్కూల్ డేట్ అయితే ఉంటుంది. ఎవరైతే మీ 10th క్లాస్ విద్యార్థులు ఉంటారో వాళ్ళందరూ స్కూల్ లిస్ట్ అయితే ఇక్కడ ఉంటుంది. ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళ పక్కన ఇంప్రూవ్మెంట్ అని కనిపిస్తుంది. కేవలం 2 సబ్జెక్ట్స్కి మాత్రమే. ప్రతి సబ్జెక్ట్కి 500 అయితే పే చేయాలి. ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళకి సప్లీ అని కనిపిస్తుంది. సప్లీ మీద క్లిక్ చేస్తే మీరు ఫీజు అయితే పే చేసేయచ్చు. మీకు ఇంకా డౌట్ ఉంటే గూగుల్ ఓపెన్ చేసి ఏపీ 10th క్లాస్ 2026 స్టూడెంట్స్ ఇంప్రూవ్మెంట్ రాయొచ్చు అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఏఐ మోడ్ మీద క్లిక్ చేయండి. ఏఐ మోడ్ మీద క్లిక్ చేయగానే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఎవరైనా సప్లీకి అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే మీ యొక్క స్కూల్ని విజిట్ అయ్యి సప్లీకి అయితే ఫీజు కట్టండి. మే 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మాత్రమే మీకు అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత మీరు అదనంగా 50 రూపాయలు అయితే ఎక్స్ట్రా ఫీజు పే చేయాల్సి ఉంటుంది. లేట్ అయితే 50 రూపాయలు ఎక్స్ట్రా ఫీజు చేయాలి. కాబట్టి వెంటనే అయితే మీరు అప్లై చేసుకోండి.